ఇట్లా వీళ్ళు కంప్లైంట్స్ కూడా ఇచ్చినారు. ఇది డీజీపీ దాకా పోయింది, ఆయన సిపికి ఫార్వర్డ్ చేసిండు, కథ అంతా ఉన్నది. ఇప్పుడు రెరా వార్డ్ పర్మిషన్ ఇచ్చిండు, చూడరు ఇక ఎట్లుందో. ఇప్పుడు చెరువు ఏడు ఉండాలండి? చెరువు పట్టాలైన్లు ఉంటుందా? చెరువు ప్రొహిబిషన్ లిస్ట్లో 22A కింద ఉండాలా, పట్టాలైన్లు ఉన్నది. ఇప్పుడు హెచ్ఎండిఏ లేక్లోంచి 2 చెరువులు లేపేసారు. మరి హైడ్రా అయిన ఒక లేక్స్ ఇవి ఇన్ని ఉన్నాయి తెలంగాణలో అని ఏదో పంపిండు కదా. తెలంగాణలో ఇన్ని లేకులు ఉన్నాయి, హైడ్రా దీన్ని చూసి కొనుర్రి అన్నాడు కదా, దాంట్లోకి వెళ్ళి కూడా ఇది ఎత్తేసారు. శాతగానప్పుడు తప్పుకోవాలా, శాతనైతే చేయాలా. ఇది హై టెన్షన్ లైను, ఇళ్ళకి వెళ్ళట వెంచర్ అట, దీనికి పర్మిషన్ ఉండాలి కదా. మరి ఇప్పుడు హై టెన్షన్ వైర్ వెళ్తున్నప్పుడు చక్కగా వెంచర్లకు వెళ్ళే పోతున్నది. ఇన్ని మీటర్ల దూరం నుంచి ఉండొద్దన్నది ఒక నిబంధన కూడా ఉన్నది. మరి ఇది హై టెన్షన్ వైర్లోంచి ఎట్లా దీనికి పర్మిషన్స్ ఇచ్చినారు? అండ్ ఇంకొకటి, మనం ఇంకా ముందుకెళ్తే 2.5 కిలోమీటర్లు వెళ్తే తప్ప మనం ఎండింగ్కి వెళ్ళలేం. మీకు అక్కడ ఎయిర్పోర్ట్ మనం పైన ఫ్లోర్ కనిపిస్తూ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి ఆనుకొనే ఉంటుంది. మరి ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్స్ తీసుకున్నారా? అసలు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన భూములే కబ్జా పెట్టిరు కదా, దాదాపు 100 ఎకరాల పైన భూమి కబ్జా పెట్టిరట. అసలు ఇట్లాంటి బిల్డింగ్లకు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు మొన్న ఎయిర్ ఇండియా బిల్డింగ్ చూపి, ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఆ ఫ్లైట్ అట్లా పోతుంది, ఇక్కడ బిల్డింగ్ ఉన్నది. సో ఇంత దారుణంగా, ఇంత బహిరంగంగా ఒక రకంగా గ్యాంగ్ రేప్కే పాల్పడుతున్నది, భూముల గ్యాంగ్ రేప్ ఇది. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? 340 ఎకరాలు అంటే ఎంత? అది పైసలు లేవంటున్నారు రేవంత్ రెడ్డి. పైసలు ఇక్కడ గలగల లక్ష్మీదేవి ఇక్కడ కనబడుతున్నది కదా మన కళ్ళ ముందు. ఒకసారి మనం ఇంకా లోపలికి వెళ్దాము, ఆ ఎయిర్పోర్ట్ వాల్ ఇదంతా చూపించే ప్రయత్నం చేస్తా. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. కొంచెం ముందుకు వస్తే వీడి కంపెనీ వాడి వర్టెక్స్ వర్మ భాగవతము, రంగనాథ్ చేసిన భాగవతం కూడా బయటకు వస్తుంది. సో మనకు అక్కడ దూరంలో కనిపిస్తున్న చెరువే సూరన్ చెరువు. అదంతా కూడా సూరన్ చెరువు ఇది, ఆ ప్రాంతం అంతా. రంగనాథ్ మొన్న లాస్ట్ 3 months or 4 months బ్యాక్ కింద వచ్చి ఇవన్నీ గులగొట్టిపోయిండు. ఎందుకు అంటే ఇదంతా కింద చూడండి ఒకసారి, ఈ ప్రీకాస్ట్ వాల్స్ అన్నీ అక్కడి నుంచి మొదలు పెడితే ఇదంతా టోటల్ అది ఒకసారి ఆ కాపీ ఇవ్వు, ఆయన గులగొట్టిందన్న కాపీ. ఇవన్నీ గులగొట్టిపోయిండు ఆ రోజు వచ్చి. మొత్తం ఎవరైనా ఇక్కడ మత్స్యకార సంఘానికి సంబంధించిన కృష్ణ ఇచ్చిన ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవన్నీ గులగొట్టిపోయిండు. సో అప్పుడు ఆయన శబాష్ మాకు మంచి చేసిండు, చెరువును కాపాడుతున్నామని అందరూ అనుకున్నారు. కానీ అది ఏ రోజు అయిపోయింది? ఆ రోజుకే అయిపోయింది. అది ఒకరోజు భాగవతమే అది. ఇక చూడండి ఒక్కసారి, సర్వే నెంబర్ 139, 140లోని 500 మీటర్ల ప్రీకాస్ట్ వాల్ని 50 మీటర్లకు పైగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపును కూల్చేసిండట కదా. కూల్చేసిండు కదా. నేను ఇక్కడ నిలబడ్డా. ఇప్పుడు మనం ఏదైతే 150 ఫీట్ రోడ్ చూపించినామో, ఆ 150 ఫీట్ రోడ్డు మీద నీళ్లు పోవడానికి వీలుగా వీడు ఒక కల్వర్ట్ కట్టేసిండు ఇంత పెద్దగా. చూడండి ఎంత పెద్ద కల్వర్ట్ అది. ఆ కొన నుంచి మొదలు పెడితే 150 ఫీట్ ఈ కల్వర్ట్ కనిపిస్తూ ఉన్నది. మరి వీడు ఎవరికి పర్మిషన్ ఇచ్చిండు ఈ కల్వర్ట్ కట్టడానికి చెప్పండి? ఎంత? 17 ఎకరాలు కబ్జా. ఇది చెరువు ఏంటంటే వీళ్ళు 2023లో తీసిన రిపోర్ట్ ప్రకారంగా ఈ సూరన్ చెరువు అన్నది దాదాపుగా 50 ఎకరాల 98 గుంటలు ఈ చెరువు యొక్క విస్తీర్ణం. ఇందులో వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తున్నది దాదాపు ఒక 17 ఎకరాల 8 గుంటల భూమి ఎన్క్రోచ్ అయిందని. మరి దీన్ని కాపాడాలి కదా. ప్రీకాస్ట్ వాళ్ళు కొట్టేస్తే అవతల పడుతుంది. మరి ప్రీకాస్ట్ వాళ్ళు కొట్టేసారు, మరి వీడు రోడ్డు ఈ కల్వర్ట్ని కట్టడానికి పర్మిషన్ లేదు, అసలు అవకాశం లేదు, ఇది ఫ్రీగా ఫ్లో అవ్వాల్సిన నీళ్లు అని. మరి దీన్ని ఎందుకు కూలగొట్టలే రంగనాథ్? ఒక్కసారి చెప్పండి. ఇక్కడున్న మత్స్యకారులు ప్రజావానికి వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేసి కంప్లైంట్ చేస్తే ఓ 4-5 ప్రీకాస్ట్ వాళ్ళు కూలగొట్టి అవతల పడితే ఎట్లా? ఎంత దారుణం ఇది. అంటే కూలగొట్టిరు మళ్ళీ రాలేదనంటే ఏదో జరిగినట్టేగా తెర వెనక. మొత్తం కబ్జానే ఇది. ఇక్కడ నా ముందు కొంతమంది రైతులు, పాపం వీళ్ళు ముదిరాజులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏం పేరే? అశోక్. సప్పిడి అశోక్. ఇప్పుడు ఇది చెరువు మీదే కదా? మాదే. ముదిరాజు. తుక్కుగూడది. ఇప్పుడు ఎవరు కబ్జా పెట్టింది? ఎవరు? గిట్టనే అంతా వెంచరోళ్ళు అందరూ. అవును. ఇంతకుముందు ఎట్లుంటుండే చెరువు? ఇంతకుముందు 65 ఎకరాలు ఉండేది చెరువు. ఇక్కడ దాకా నీళ్ళు అంతుండే, ఆన్ దాకా. మనం ఉన్న ప్లేస్ లో నీళ్ళు ఉండేదా? నీళ్ళు ఉండేది ఈడ, ఆన్ దాకా ఉండేది. ఆ చెట్లు కనబడ్డదాకా అట్లకెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి వీడికి, ఆన్ దాకా ఆగుతాయి నీళ్లు. ఇదంతా నీళ్ళే. ఇక చెరువే, ఇదంతా చెరువే. 65 ఎకరాలు. అప్పుడు ఏంది చేపలు పట్టేదా? చేపలు పట్టేది అప్పుడు.
ఇప్పుడు మత్స్యకారుల సొసైటీలో నాది కూడా మెంబర్షిప్ ఉన్నది. ఆ. చేపలు ఇడుస్తాము, పెంచుతాము. ఇప్పుడు 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 వేస్తున్నారు అందులో? ఇప్పుడు ఉన్నాయి చేపలు అందులో. చేపలు ఉన్నాయి ఇప్పుడు అందులో. ఇప్పుడు ఎంత ఎంత మిగిలిందా చెరువు లాస్ట్కి? ఇక గదే మిగిలింది. ఇది అంతా కబ్జాలనే ఉన్నది. ఇక మరి ఇప్పుడు ఆ మధ్య రంగనాథ్ వచ్చి ఏదో 4-5 గుల కొట్టిపోయిందిగా, మళ్ళీ తర్వాత రాలేదా? ఇక మొన్న వచ్చిపోయాగా మళ్ళీ ఏమైంది మరి? మొన్న వచ్చి ఆ మేడంతో మాట్లాడిండు. ఆ పైపులు గిట్లా అన్నీ తీసుకోరు అన్నాడు. అది ఇదంతా అయితే నీళ్ళు దాకా అవుతాయి నీళ్ళు మొత్తం. మీ భూములు మొత్తం లేపేసిన వీళ్ళు అసైన్ భూములు అన్ని అమ్ముకున్నారు. అమ్ముకున్నారా? అమ్మడానికి కొనడానికి వీలు లేదు కదా భూములు? లేదు, అంతా ఇక పెద్దలు లోపట జరుగుతున్నాయి. ఇక మేము చేపలు పడతాము, చేపలు ఇడుస్తుడు గది మాది. మీ పేరు ఏం పేరు? నిరంజన్. ఏం పని చేస్తారు మీరు? మేము ఇక్కడనే మాట్లాడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకేం జరుగుతుంది, మన వచ్చి చూసిపోయిండు, మేడంతో మాట్లాడిండు. ఈ మేడం ఎవరు? అదే మీ పొలపామి ఈ భూమి తీసుకున్నాము. ఓకే ఓకే. చక్కగా ఇటు వెళ్ళిపోయారు చక్కగా అంతే. మళ్ళీ వచ్చింది లేదు, ఏం లేదు. 4-5 గుల కొట్టిరుగా? 4-5 గుల కొట్టారు. కుల కొట్టినప్పుడు మేము ఇక్కడ ఏం లేకున్నాం అప్పుడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండా ఈ వెంచర్ అయినా బాగా ఈ చుట్టూన్న జనాలని? ఏది ఇబ్బంది ఏం లేదు. అంటే భూమి ఉన్న వాళ్ళని పెడుతున్నాడు, భూమి లేని వాళ్ళని ఏం పెట్టాడు? ఏమంటాడట? ఇక అది నాది రోడ్ అంతా కూడా అంతా అదేనట కదా. ఈ రోడ్డు కూడా ఇంతకుముందు రోడ్ లేకుండే, ఇది మొన్న అయింది రోడ్. ఇది పర్మిషన్ కూడా లేదు దీనికి అసలు. ఈ రోడ్డు కొత్తగా వేసారు. అంతకుముందు రోడ్ అట్లకెళ్ళి ఉండే, ఈ వెంచర్ అయినాక ఇది రోడ్డు తర్వాత వేసారు ఇది. అంతే. ఓకే. సో ఇది పరిస్థితి మనకు చాలా క్లియర్గా విత్ ఎవిడెన్స్తో మనం చూస్తున్నాము. ఇంకొంచెం ముందుకెళ్దాము. ఎయిర్పోర్ట్ మీకు వాల్ చూపిస్తా. అసైన్డ్ భూములు ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి, అవి ఎట్లా భూములు లేపేసారు అన్నది కూడా కొంత డేటా ఉన్నది. ఆ డేటా కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను.